ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలకు రేపు పోలింగ్ జరగనుంది. 2088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 127 సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించారు. ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, మధిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో, భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వారావుపేటలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. మున్సిపల్ పోలింగ్కి సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. పోలింగ్కి సంబంధించిన ఎన్నికల సామాగ్రికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినట్టు కావచ్చు, పోలింగ్కి సంబంధించిన ఓటర్ లిస్టుకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ఎన్నికల సామాగ్రిని ఆయా వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు మరికొద్ది సేపట్లోనే చేరున్నారు. ఇందుకు సంబంధించి కూడా అన్ని రకాలుగా వాళ్ళకి సంబంధించి పోలింగ్ సరళి ఎలా నిర్వహించాలి, పోలింగ్లో వస్తున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఓటర్లకు వస్తున్నటువంటి ఇబ్బందులు అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ కూడా పోలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు అధికారులు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఒక కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 7 మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే పోలింగ్లో సంబంధించి అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నువ్వా నేనా అన్న చందంగా కూడా ప్రచారాన్ని కొనసాగించారు. ప్రచారాన్ని కొనసాగించడంతో పాటుగా మొత్తం 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతూ అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ కూడా ప్రచారాన్ని కొనసాగించారు. అదే స్థాయిలో కూడా అధికార పార్టీ తను చేపట్టిన 2 ఏళ్లలో సంక్షేమ పథకాలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో వైఫల్యాలను ఎండగడుతూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా పోలింగ్ సరళికి సంబంధించి కూడా ఎలా ఉండబోతుందని అభ్యర్థులందరూ కూడా తమ భౌతవ్యాన్ని మరికొద్దిసేపట్లోనే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురానున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మొత్తం కూడా సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా వారికి కేటాయించిన మెటీరియల్ కావచ్చు, వెబ్సైట్ పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ సరళి ఎలా ఉండబోతుందని కూడా స్పష్టంగా ఉన్నత అధికారులు పర్యవేక్షణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక కార్పొరేషన్కి సంబంధించి దాదాపుగా 2088 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. 2088 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన దాంట్లో కూడా 127 పోలింగ్ కేంద్రాలు చాలా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అదే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. బందోబస్తుకు సంబంధించి కూడా ఎక్కడైతే వివాదాలు చెలరేగుతాయన్న చోట అదనంగా డిఎస్పీ స్థాయి అధికారితో పాటు సిఐలను, అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు సర్వం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఓటర్లు అంటే అభ్యర్థులు తమ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంతో పాటు ఆ ఓటు తమకు సరైన పద్ధతిలో వేయించుకునేందుకు నానా తంటాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 13వ తారీఖుకి సంబంధించి కూడా పోలింగ్కి మొత్తం ఫలితాలు వెలువడనున్నాయి. 13 తర్వాత 16న మేయర్, డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది, ఎంపిక కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ పోలింగ్ సరళికి సంబంధించి చూసుకుంటే పట్టణ ప్రజలు అటు ఏ పార్టీ వైపు ఉన్నారు అనేది కూడా స్పష్టంగా తీర్పిచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గతంలో జరిగిన 2020 మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే పట్టణ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి తీర్పిచ్చారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి ఒక్క మేయర్కు, మున్సిపల్ చైర్మన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు జరుగుతున్న కొత్తగా అదనంగా అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నటువంటి కొత్తగూడెం, అటు పాల్వంచ, సుజాత నగర్ కలుపుకొని కార్పొరేషన్గా అవతరించింది. 60 డివిజన్లకు సంబంధించి కూడా 62 డివిజన్లు కూడా పూర్తి స్థాయిలో కూడా అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నందుకు ఇప్పటికే అక్కడ అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మంత్రులు విమర్శలు, ప్రతి విమర్శల జల్లుగురు కురిపించిన పరిస్థితి. నిన్నటి వరకు కూడా కలిసి ఉన్నటువంటి మిత్రపక్షంగా ఉన్న సిపిఐ పార్టీ ఇప్పుడు మాత్రం శత్రుశేషంగా మిగిలిన పరిస్థితి. ఇద్దరి మధ్య పోటాపోటీగా కొనసాగుతున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతున్నదని మరికొన్ని గంటల్లోనే వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ ఖమ్మం.